పయ్యెత్తులు. ప్రధాన పక్షాల ప్రచార హోరు. నిజామాబాద్లో అభ్యర్థుల జోరు. ఉద్యమాల ఖిల్లాలో పోటీ రసవత్తరం. రేణుక నామ ఢీ అంటే ఢీ. ఖమ్మం లోక్సభ స్థానంలో కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి మధ్య ప్రధాన పోటీ ఉంది. చిరంజీవిని ముఖ్యమంత్రి చేయాలన్న ప్రజల కోరిక తనను గెలిపిస్తుందన్న ధీమాలో ప్రజారాజ్యం అభ్యర్థి హేమమాలిని ఉన్నారు. కమ్యూనిస్టులకు కంచుకోటగా చెప్పుకునే ఖమ్మం జిల్లాలో ఎన్నికల సమరాంగణం రసవత్తరంగా మారింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మహాకూటమికి బలమైన స్థానం కావడం, కేంద్ర మంత్రి రేణుక పోటీలో ఉండడంతో ఖమ్మం లోక్సభ స్థానంలో పోటీ ఆసక్తికరంగా మారింది. స్థానికేతర అభ్యర్థి అయినప్పటికీ ఈ స్థానం నుంచి రేణుకా చౌదరి 2 సార్లు గెలిచారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రేణుక ఉవ్విళ్లూరుతున్నారు. నియోజకవర్గమంతా కలియ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తనదైన శైలిలో మాటల తూటాలు పేలుస్తూ డాన్సులు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తుపల్లి మినహా మిగతా అన్ని చోట్ల రేణుకా చౌదరి అనుచరులే అభ్యర్థులు కావడం ఆమెకు కలిసి వచ్చే అంశం. కమ్యూనిస్టులకు పెట్టని కోటగా చెప్పుకునే ఖమ్మం లోక్సభ స్థానంలో 1952 నుంచి 2 సార్లు పీడీఎఫ్, 1 సారి సిపిఎం గెలుపొందాయి. మిగిలిన 11 సార్లు కాంగ్రెసే విజయం సాధించింది. అందుకే ఖమ్మం నియోజకవర్గాన్ని బాగా కలిసొచ్చే స్థానంగా కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె భయమల్లా ప్రతిపక్షం వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతివాదులే ఆమెకు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఆమె గెలుపుని ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో తన మాట నెగ్గించుకున్న రేణుక మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కొడుకు, ప్రస్తుత సత్తుపల్లి ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకి ఖమ్మం అసెంబ్లీ టికెట్ రాకుండా అడ్డుకున్నారు. పైగా ఆ స్థానాన్ని తన అనుచరుడు యూనిస్ సుల్తాన్కి ఇప్పించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకట్రావు ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగారు. జిల్లా అంతటా జలగం వర్గానికి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉండడమే కాదు, టికెట్ దక్కనందుకు వెంకట్రావుపై సానుభూతి కూడా బాగానే ఉంది. పైగా మధిర, వైరా, ఇల్లందు స్థానాల్లోనూ తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉండడం రేణుకకు ఇబ్బందికరంగా మారింది. అయితే రేణుక మాత్రం ఇవేవి తనకు ఆటంకం కాదంటున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరి నిమిషం వరకు టికెట్ వస్తుందో రాదో తెలియని సందిగ్ధంలో ఉన్న నామా నాగేశ్వరరావుకు ఖమ్మం టీడీపీ టికెట్ దక్కింది. ఆ వెంటనే మహాకూటమి తరపున ఆయన జోరుగా ప్రచారం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తగా ఈ ప్రాంతంలో పలు ఫ్యాక్టరీలు స్థాపించి ఎందరికో ఉపాధి కల్పించిన తనకు ఈసారి విజయం ఖాయమంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కినా పరాజయం పాలు కావడం, టీడీపీ, సిపిఎం, సిపిఐలకున్న ప్రజా పునాది కూడా తనకు కలిసి వస్తుందని నామా భావిస్తున్నారు. అయితే ముందు నుంచి టీడీపీలో నామా ఒక వర్గంగా, తుమ్మల నాగేశ్వరరావు మరో వర్గంగానూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తాము కోరిన సీట్లు కేటాయించలేదన్న అసంతృప్తి సిపిఐ నాయకుల్లో ఉంది. మరోవైపు సిపిఎంతో నామాకున్న సంబంధాలు అంతంత మాత్రమే కావడం కూడా మైనస్ అని చెప్తున్నారు. అయితే నామా మాత్రం డబ్బు, రేణుకా చౌదరి మీద ఉన్న అసంతృప్తి, తనపై ఉన్న సానుభూతిపైనే నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, టీడీపీలపై ఉన్న వ్యతిరేకతపైనే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి జలగం హేమమాలిని ఆశ పెట్టుకున్నారు. ఇదే తమకు కలిసి వచ్చే అంశమంటున్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కనుక తన విజయం ఖాయమంటున్నారామె. ఇటు కాంగ్రెస్ కు, అటు మహాకూటమికి ప్రతిష్టాత్మకంగా మారిన ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. ఇది ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ముఖ చిత్రం. ఎలక్షన్ ఓటర్గా పేరున్న ఇక్కడ ప్రజానికం ఈసారి ఇచ్చే తీర్పు ఏంటి, చివరకు విజయం వరించనున్న యోధులు ఎవరు అన్న సందేహాలు వీడాలంటే మాత్రం మే 16 వరకు ఆగాల్సిందే. మరి కెమెరామెన్ అప్పారావుతో శేఖర్ రెడ్డి, టీవీ 9 ఖమ్మం.